ఫ్రెండ్స్ మీలో చాలామంది పీడిఎఫ్ని ఇమేజ్గా కన్వర్ట్ చేయడం కోసం లేదంటే ఇమేజ్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడం పీడిఎఫ్ని ఎక్సెల్ వర్డ్ నుంచి పీడిఎఫ్ ఇట్లా చాలా డాక్యుమెంట్స్ని ఇంకొక ఫైల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం కోసం అయితే డిఫరెంట్ వెబ్సైట్స్ యాప్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ వీడియోలో నేను వచ్చేసి ఒక వెబ్సైట్ అయితే చెప్పబోతున్నాను. ఆ వెబ్సైట్లో మీరు ఏ ఫైల్ ఫార్మాట్లో నుంచైనా ఏ ఫైల్ ఫార్మాట్లోకైనా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ అయితే యూజ్ అవుద్ది అనమాట. మీరు వచ్చేసి గూగుల్లో ఐ లవ్ పీడిఎఫ్ అనేది సెర్చ్ చేయండి. ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయగానే మీకు అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ప్రతి ఒక్క టూల్ అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ టూల్ వచ్చేసి మెర్జ్ పీడిఎఫ్ అనమాట. అంటే మీ దగ్గర 2 పీడిఎఫ్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 పీడిఎఫ్ ని మీరైతే మెర్జ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ పీడిఎఫ్ అనమాట. అంటే మీ దగ్గర ఒక పెద్ద పీడిఎఫ్ ఉందనుకోండి, ఆ పీడిఎఫ్ ని 2గా మీరైతే స్ప్లిట్ చేయొచ్చు అనమాట. అంటే 2గా విడదీయచ్చు అనమాట. అలాగే కంప్రెస్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ ఫైల్ యొక్క సైజ్ ని మీరైతే తగ్గించవచ్చు అనమాట, క్వాలిటీ తగ్గకుండా. అండ్ అలాగే పీడిఎఫ్ నుంచి మనం వర్డ్ ఫైల్ గా మనం అయితే కన్వర్ట్ చేయొచ్చు. అలాగే పీడిఎఫ్ నుంచి పవర్ పాయింట్ కన్వర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కి మనం కన్వర్ట్ చేయొచ్చు, అలాగే వర్డ్ నుంచి పీడిఎఫ్ కన్వర్ట్ చేయొచ్చు, పవర్ పాయింట్ నుంచి పీడిఎఫ్ కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సెల్ నుంచి కూడా పీడిఎఫ్ కి, అలాగే మనం పీడిఎఫ్ ని ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ టు జేపీజీ. సో జేపీజీ అంటే మనకు నార్మల్ ఇమేజ్ అనమాట. అంటే ఒక పీడిఎఫ్ ని మనం ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ జేపీజీ టు పీడిఎఫ్ అంటే ఇక్కడ మనం పీడిఎఫ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసాం కదా, ఇక్కడ ఇమేజ్ ని మనం పీడిఎఫ్ గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్ పీడిఎఫ్ అనమాట. అంటే ఒక పీడిఎఫ్ లో మనం అయితే సైన్ చేయొచ్చు అనమాట. అలాగే వాటర్ మార్క్ కావాలంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ లో. అండ్ అలాగే పీడిఎఫ్ ని మీరు రొటేట్ కావాలన్నా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హెచ్టిఎంఎల్ ఫైల్ ని మీరు పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే అన్లాక్ పీడిఎఫ్ అనమాట. ఏదైనా పాస్వర్డ్ పెట్టి మీరు మర్చిపోయినా ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే పాస్వర్డ్ పెట్టుకొని ఎంక్రిప్ట్ చేసుకోవచ్చు మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ ని. ఇలా ఈ టూల్స్ అన్ని కూడా ఈ ఒక్క వెబ్సైట్ లోనే మీకైతే దొరుకుతాయి అనమాట. ఒక్కో టూల్ కోసం మీరు ఒక్క వెబ్సైట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా మొత్తం అన్ని ఇక్కడే మీకు దొరుకుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను జేపీజీ టు పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇమేజ్ ని మనం పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్లో నుంచి కావచ్చు లేదా మీ డెస్క్టాప్ లో నుంచి ఒక ఇమేజ్ ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అని అయితే ఉందన్నమాట. అంటే మన పీడిఎఫ్ అనేది మనకి పోర్ట్రేట్ లో అంటే ఇలా మొబైల్ షేప్ లో రావాలి, లేదంటే ల్యాండ్స్కేప్ అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్ షేప్ లో అయితే వస్తుంది అనమాట. ఇట్లా మీకు ఏ షేప్ లో కావాలని సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం పోర్ట్రేట్ షేప్ లోనే పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో పోర్ట్రేట్ ఇచ్చేసాను. అండ్ అలాగే మీరు పేజ్ సైజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. A4 అయితే ఉంది. అండ్ అలాగే మార్జిన్స్ ఏమన్నా కావాలా మీకు పీడిఎఫ్ ఫైల్ కన్నా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నో మార్జిన్ ఒక స్మాల్ పెట్టామనుకోండి, మీరు చూడొచ్చు ఇమేజ్ కి కొంచెం మార్జిన్ అయితే వచ్చింది. బిగ్ పెట్టానుకోండి సో కొంచెం మార్జిన్ అనేది పెద్దది అవుద్ది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. అంటే మనం ఒక్క ఇమేజ్ నే కాదు ఇంకా కొన్ని ఇమేజెస్ ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొన్ని ఇమేజెస్ ని అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ఇది ఒక ఇమేజ్ ని యాడ్ చేసా. సో ఇట్లా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఇమేజెస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, సో క్లిక్ చేసినట్టు మనకి ఇమేజెస్ కాస్త పీడిఎఫ్ లో కన్వర్ట్ అయిపోయినాయి అనమాట. సో మీరు చూడొచ్చు మనకి ఎంత ఫాస్ట్ గా అయితే కన్వర్ట్ అయిపోయినాయో. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. మీరు చూడొచ్చు మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం విత్ ఇన్ మినిట్స్ లోనే మనం ఇమేజ్ ని కాస్త పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు ఉంది. అంటే ఇప్పుడు ఈ ఫైల్ కి మీరు కావాలంటే కంప్రెస్ చేయొచ్చు, ఈ ఫైల్ ని మెర్జ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, 2 అంటే వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు. సీమోర్ క్లిక్ చేస్తే ఇంకా మనకైతే పీడిఎఫ్ కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అంటే పీడిఎఫ్ కి మాత్రం సంబంధించినవి వస్తాయి అనమాట, ఎందుకంటే ఇది పీడిఎఫ్ కాబట్టి. అండ్ అలాగే మీరు ఈ డౌన్లోడ్ లింక్ ఎవరైనా షేర్ కూడా చేయొచ్చు అనమాట. అలాగే మీకు గూగుల్ డ్రైవ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ అయితే మనకి కన్వర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ ఫైల్ ని కాస్త వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పీడిఎఫ్ టు వర్డ్ క్లిక్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఫైల్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పీడిఎఫ్ ఫైల్ కాస్త మనకి వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ గా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ కన్వర్ట్ టు వర్డ్ క్లిక్ చేసాం అనుకోండి, సో ఇక్కడ కంటిన్యూ విత్ ఓసిఆర్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇమేజెస్ ఉంది కాబట్టి మనకు అలా అయితే వచ్చింది అనమాట ఓసిఆర్ అన్నది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేస్తున్నా. సో మనకైతే డాక్యుమెంట్ ఫైల్ అయితే ఇదైతే సేవ్ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు DOCS అంటే డాక్యుమెంట్ ఫైల్ ఫార్మాట్ అనమాట. సో ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని ఈ టూల్స్ అన్నిటిని కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క వెబ్సైట్ లోనే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.